కల్పించుకొని మరి ఎలాంటి దైవ సన్నిధిని విడిచిపెడుతున్నారు చాలా మంది. పుట్టగా 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 6 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఆ 6 అమ్మాయిలలో అమ్మ పెద్దదాన్ని పెళ్లి చేసింది, రెండోదాన్ని పెళ్లి చేసింది, మూడోదాన్ని పెళ్లి చేసింది. ఈ ముగ్గురికి కూడా మళ్ళీ అమ్మాయిలు పుట్టారు. ఈయన కూతురుతో పాటు మనవాళ్ళని రాకేసుకుంటే 9 జాతీయులు అయ్యాయి అన్నమాట. ఏ కిలోమీటర్ చూడండి, 9 మంది అయ్యారన్నమాట. ఇంట్లో ఆడపిల్లల సంఖ్య. ఆ మామగారికి ఒక బాధ వచ్చింది, నా బ్రతుకులో నేను ఎలాగా నమ్మలేకపోయాను. నా పిల్లల కన్నా నా దేవుడు ఓ మగబిడ్డ ఇస్తాడా లేదా? నాకులాగే ఆడకు కూడా అందరూ ఆడపిల్లలేనా? ఇక మగబిడ్డ ఎత్తుకునే ధన్యత భాగ్యం నాకు లేదా అని బాధపడుతూ, అయ్యా నేను పలానా సంఘస్థురాలిని ఇక్కడికి మరి వచ్చాను. ఏమ్మా ఏంటంటే మా పిల్లల్లో ఏ బిడ్డగా అయినా సరే మగ పిల్లలు పుట్టాలని ఆశతో వచ్చాను. మందిరంలో సోమవారం వస్తే దేవుడు అన్నందుకో ఎన్నో వేడి చేస్తున్నాడు. సరే లాస్ట్ ఇయర్ వచ్చింది, దేవుడి పిల్లరా ఇప్పుడు వస్తున్నారు ఆవిడ. దేవుడి పిల్లరా ఈ మధ్యన ఆవిడ సరిగ్గా రావట్లేదు గుడికి. ఓ రోజు నేను అన్నాను, ఏమ్మా ఇక్కడ ముందు అసలు మానవుడు వచ్చేవారు ఇప్పుడు రావడం లేదు అంటే, అయ్యగారు ఇక్కడికి వచ్చాక దేవుడు మనవాడిని ఇచ్చాడు కదా ఆవిడ సరిపోతున్నాడు. చూసారా ఎవరంతో వరకు ఎవరు అవ్వలేదు, గుడి అవ్వలేదు, ప్రార్థన అవ్వలేదు, దేవుడు అవ్వలేదు. ఇప్పుడు వదిలేసింది. ఎందుకు వదిలేసింది? ఇప్పుడు ఆవిడ ఎవరు చూసుకుంటుంది? ఈ మనవాడు చూసుకోవడమే, ఆడి సంకవేయడమే సరిపోతుంది. అయితే ఎలాగైనా అయ్యారు 9 మంది తర్వాత కదండి ఆ భ్రమ, ఆ ఆశ, ఆడికి అన్ని పనులు నా చేతితోటే చేయాలని అంత ఆశగా ఉన్నానండి. అందుకు నేను మధ్య రెగ్యులర్గా రాకపోతున్నాను అంటున్నాను. చూసారమ్మా, మరి అలాగే మీరు కూడా ప్రభువా నా హృదయంలో ఉండిపో, నీ వాగ్దానం నా విషయంలో నెరవేర్చుకో. ఎన్నో ప్రాణాలు చేస్తున్నావు కానీ ఉండనిస్తావా? పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉండనిస్తావా? నీలో నివసింపజేయు ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేసేవాడు. అందుకే ఆయన నీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయము చేయించున్నాడు. అలా సైలెంట్ కూర్చోడైనా, ఎక్కడో మూల కూర్చోడు, నువ్వు పెట్టి నువ్వు ఇచ్చిన కానుకలు కూర్చుని నువ్వు చేసే స్థుతులు ఆనందించి అలా మౌనంగా కూర్చోడు. పరిశుద్ధాత్ముడు నీవెప్పుడు బలహీన పడతా ఉంటావు. ఏ విషయంలో బలహీన పడుతున్నావు? దేని విషయంలో బాధపడుతున్నావు? ఎందుకు గురించి బాధపడుతున్నావు? మోకరించలేదనే బాధ నీది, వాక్యం చదవలేకపోతున్నాననే బాధ, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయలేకపోతున్నాననే బాధ, అయ్యో బిడ్డల వివాహాలు చేయలేకపోతున్నాననే బాధ నీలో ఉందా? ఒకవేళ చదువు పూర్తయిపోయింది, చిన్న చదువులు చదివిన అనేకులకు దేవుడు చదువు ఉద్యోగాలు ఇచ్చాడు, కానీ ఉన్నత చదువులు చదివిన నా బిడ్డ ఇంకా దమ్మిడి సంపాదన లేకుండా ఇంకా నేను పోషించవలసి వస్తుందని బాధతో ఉన్నావా? ఏ బాధ నీలో ఉంది? ఏ ఏ ఏ ఏ బాధ వల్ల నువ్వు బలహీనపడుతున్నావు? అయ్యో నేను ఉన్నంత వరకు నా పిల్లలకి వద్దు రాను, నా తదనంతరం నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి, నా తర్వాత నా బిడ్డల పరిస్థితి ఏంటని నువ్వు చింతిస్తా కూర్చుంటే ప్రభు అంటాడు, మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేడు. నువ్వు చింతంతా కూర్చుంటా ఉంటే నీకు లేజోలు వస్తూ ఉంటాయి. నువ్వు చింతంతా కూర్చుంటే, విచారిస్తూ కూర్చుంటే లేని రోగాలు, ఇదివరకు ఎన్నడూ లేని రోగాలకు నీ శరీరం నిలయమైపోయి రోగిస్తుగా మారిపోతావు. మంచిదా? ఇటువంటి వాటన్నిటిని జయించాలంటే నీలో పరిశుద్ధాత్మకు నువ్వు చోటిస్తే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ బలహీనతను చూసి నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నీ బలహీనతను చూసి సహాయం చేస్తాడు. ఇస్సాకు గారు వచ్చారా? ఇస్సాకు గారు, నిడదలు ఇస్సాకు గారు, దేవుని స్తోత్రం. ఒకసారి ప్రియులరా, నిన్న ఈ వారంలో ఆయన
నాకు ఫోన్ చేశారు. ఏంటంటే వారి యొక్క సతీమణి గారికి ఆరోగ్యం బాగోలేదని లోకల్ డాక్టర్ ఒక ఆయన చెప్పి ఏమన్నాడంటే కిడ్నీలు 2 చీమూసిని అంచేత చాలా బాధాకరంగా ఉంది, ఇక్కడ కాదమ్మా సౌజన్య యువరాజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తే ప్రభునందు ప్రియులారా, మరి ఆయన నేను రావులపాలెం దగ్గర విధునేశ్వరంలో ఒక రాజుల కుటుంబంలో వివాహం చేయడానికి వెళ్ళాను. మరి ఆ వివాహం ముగించుకుని కూర్చోగానే ఆయన ఫోన్ చేసి, అయ్యగారు నా భార్య ఇలా ఉన్నది, నా భార్య ఇలా బాధపడుతుంది, ఇప్పుడు పరీక్షలకు వెళ్ళిందండి, రిపోర్ట్ రావాలి, భయపడదు బాబు, ప్రార్థన చేద్దాం, దేవుడు మంచి స్థితి ఇచ్చేలాగా మంచి రిపోర్ట్ ఇచ్చేలా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసిన తర్వాత దేవుని పిల్లరా కాసేపటి రిపోర్ట్స్ వచ్చినాయి. సాయంకాలం మళ్ళీ ఆయన కాల్ చేశారు. ఏమంటే అయ్యగారు అన్ని బాగానే ఉన్నాయి, మరి మా ఊళ్ళో డాక్టర్ అన్నది ఏది కూడా ఆవిడకి లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చక్కగా ప్రభునందు ప్రియమైన వారు సంతోషకరమైన వార్త వారు తెలియజేశారు. మరొక కారణం ఏంటంటే నీలో నివసించు ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? అందుకనే బలహీన సమయములో నీ బలము ప్రసాదించును, బలహీన సమయములో నీ బలము ప్రసాదించును, నీలో నివసించు ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? ఆయన జీవింపజేస్తాడు. అందుకు ఆయన అంటున్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి, బయటకు పోవద్దు. అందుకనే ఎప్పుడైతే ఆ వాగ్దాన రూపమైన పరిశుద్ధాత్మను వాళ్ళు పొందారో, అపోస్తలుల కార్యాల గ్రంథం ఒకసారి చూసి మరి మనం సమయం అయింది కనుక సమయానికి మరి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం దయచేసి అందరూ దైవ గ్రంథం తెలుసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథం తెలుసుకున్న వాళ్ళందరూ ఒక్క మారు ప్రియులారా ఆ వాక్యాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే 2వ అధ్యాయం గమనించాలి. 2వ అధ్యాయము 41వ వచనం. 2వ అధ్యాయం అపోస్తలులు 41వ వచనం. అతని కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు ఆమె బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందమ్మా స్ట్రెంగ్త్? 12 నుండి 70, 70 నుండి 120, 120 నుండి 500, 500 నుంచి 3000. 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలులు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఇప్పుడు ఎంతమంది అమ్మా? 5000. 5000 3000 కలపాలి అమ్మా. 5, 3 కలిపి అంతా 8000 అనుకోండి. ప్రభు ఉన్నప్పుడు ఎంత? ప్రభు ఉన్నప్పుడు ఎంత? 12. చూసారా? అప్పుడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందలేదు. పొందక ముందు వాళ్ళ సేవ ఎలా ఉందంటే 12. పొందిన తర్వాత ఎలా ఉంది? వేలలోనికి దేవుడు రెట్టింపు చేశాడు. చూసారా? నువ్వు పరిశుద్ధాత్మను పొందక ముందు నీ ఆశీర్వాదం వేరు. పరిశుద్ధాత్మను పొందక ముందు నువ్వు వాక్యమే విని వాక్యంతోనే సరిపడుకుని
పరిశుద్ధాత్మను నీలో నీకు చేర్చుకోకుండా ఉంటే నీ నీకు ఆశీర్వాదం ఉన్నాయి, అది పొందమట్టుకే. కానీ పరిశుద్ధాత్మను పొందిన పేతురు అపోస్తుల కార్యాలు 2:4 చూస్తే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలదే భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, అనుచేత ప్రియులారా, ఎందుకు ఇలా జరిగిందంటే, ఎందుకు ఎంత వేగంగా విస్తృతంగా పెరిగిందంటే, దేవదాసయ్య గారు చెప్పిన మాట, కొమ్మరింపు కలుగగానే ఈ కుమ్మరాలన్నింటినీ జయించగలిగే శక్తి ఎవరికి ఉంది? కుమ్మరింపు పొందినోడు ఉంది. పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపబడిన వాడు, నింపబడిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రియమైన వాళ్ళరా కుమ్మరాలన్నింటినీ జయించగలిగే శక్తిమంతులు ఉంటారు. అందుకని శిష్యులు ప్రభు చెప్పినట్టు 10 రోజులు యెరూషలేమును విడవకుండా యెరూషలేము పట్టణంలో ఆ మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ కొరకు వారు విలపించారు. పరిశుద్ధాత్మను వారు పొందారు. ప్రభు చెప్పిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. అందుచేత మరి ఈ దినాలలో మనం కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా వారి వల్లే దేవుని వాగ్దానాలు విని ఎందుకు మనం వాటి అన్నిటినీ కాపాడుకోవాలంటే చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మీరు ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా చెప్పలేదు. చూసారా ఏమంటున్నాడు ఆయన? ఉన్నాయి కొన్ని ఉన్నాయి, నీకు సంపూర్ణం కాలేదు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? వాక్యం చదువుతున్నావు, సంపూర్ణంగా చదువుతావు. ప్రార్థన చేస్తున్నావు, సంపూర్ణంగా చేస్తలేదు. ఆనందంగా వస్తున్నావు, ఏదో టైంలో గుళ్ళు అడిగేస్తున్నాం కదా, సంపూర్ణంగా పాల్గొనలేదు. అంటే సంపూర్ణంగా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్, మొదటి నుండి చెప్పండి వాళ్ళు, మొదటి నుండి ఏదో మధ్యలో వస్తున్నావు, అటెండ్ అవుతున్నావు, ఆరాధన అయిపోయాకో. మనకు గొప్ప విచిత్రం ఏంటంటే, చాలా మంది అంటారు మీ గుడి చాలా విచిత్రమైందని అంటారు. ఏంటి బాబు విచిత్రం అంటే, 5 నిమిషాల్లో గుడి వెళ్తారని కూడా మీ గుడి పరిగెత్తి వస్తూ ఉంటారండి. ఇతర గుడిలో అలా ఉండదు అక్కడ ప్రసంగం అయిపోతే గుడికాడి ఎవరికి ఆడ వెళ్ళిపోతూ ఉంటారు. మీ గుడి అలా ఉండదు, ముగింపు అయిపోతే అక్కడ పరలోకాన్ని చెప్తూ ఉంటారు. పరిగెత్తుకొచ్చి ఆ వీటిలో కూర్చుంటారు. ఏంటోనండి ఆవిడ చెప్తారు, బాబు మా సంఘంలో అన్ని ఎక్కువైనా, మా సంఘంలో అన్ని ఎక్కువ. ఆ అన్నికి ఏంటంటే గుళ్ళు అడిగితే మాట్లాడేటమ్మా, గుళ్ళు అడుగు పెడితే చాలు, ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. ఏదో టైంలో అలా అడిగెట్టి అయ్యగారు చేస్తే చాలు అన్నట్టు ఉంటుంది మా సంఘం. అందుచేత బాబు పరిస్థితి అంటే నిజమేనండి. ఏదైనా సరే కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, అంత అయిపోయింది బాడీకి ఆలస్యం అయిపోయింది, చిన్న సిరుగు తీసేయండి, చిన్న ప్రార్థన చేసేయండి, వెళ్ళిపోతామండి. ఆలస్యం అయిపోయింది. ఎలా సంపూర్ణం అవుతాయి? పాటలో సంపూర్ణంగా ఉన్నావా? పాప కొడుకులలో సంపూర్ణంగా ఉన్నావా? వాక్య పట్టణంలో సంపూర్ణంగా ఉన్నావా? ఎందులో నువ్వు సంపూర్ణంగా ఉన్నావు? అందుకే అన్నాడు, నీ క్రియలో నువ్వు ఇలాగే ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆత్మీయత ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం. ఆయన అంటాడు ఏమని చదవడం వాక్యంలో, ఇంకా కంటిన్యూషన్, గనుక త్యాగాలు కూడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో. కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు నీలో చచ్చిపోతానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చినంతా చదవకుండా క్యాలెండర్ మీద ఉన్న కాస్త మొక్కే చదువుతున్నారు ఇప్పుడు బైబిల్ చాలా మంది. చాలా క్యాలెండర్ మీద కొంచెం మాటే చదువుతున్నారు. వాక్యం చదవడం చావడానికి
సిద్ధంగా ఉన్నాం, మోకరించడంలో చావడానికి సిద్ధంగా ఉన్నాం, తెల్లవారుజాము లేచి కనిపెట్టడంలో చావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎలాగే ఉంటే పోవా, చచ్చిపోతా. అందుకనేమన్నాడు, సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకో, అప్పుడు బలవంతుడు అవుతావు. సావనయ్యున్న వాటిని నువ్వు బలపరుచుకో, అప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావు. సాధారణుడు నీరు జడుస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లలారా, ఈ దినమున కూడి వచ్చిన మనందరికీ ప్రభువు అట్టి ఆత్మబలం నుంచి శక్తినిచ్చి పేతురు ఆది అపోస్తులను బలపరిచినట్లుగా ఈ దినాన మనందరినీ బలపరిచి ఆయన మహిమ రాకకు ఆయత్తపరచునుగాక. ఆమేన్. జీవము